Hi everyone, I am Dr. Shashikant, Senior Consultant, Cosmetic and Plastic Surgeon. చాలా మందికి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ టాప్ 5 క్యాన్సర్స్లో ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి? మాస్టెక్టమీ. మాస్టెక్టమీ అంటారు, అంటే మాస్టెక్టమీ కానీ లంపెక్టమీ కానీ స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్ని బట్టి బ్రెస్ట్ తీసేయటం, అదర్ పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ తీసేయటం. సో తీసేసిన తర్వాత ఏమవుతుంది? బ్రెస్ట్ డిస్ఫిగర్మెంట్ అవుతుంది. బ్రెస్ట్ డిస్ఫిగర్మెంట్ అన్న అవుతుంది, లేకపోతే బ్రెస్ట్ మొత్తం తీసేయడం అనేది జరుగుతుంది, అంటే అక్కడ ఏరియాలో ఫ్లాట్ ఉంటుంది. సో అది దాని ఎఫెక్ట్ ఏంటి అంటే, ఒక ఫీమేల్కి బ్రెస్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్. సో బ్రెస్ట్ చేసే ఫంక్షన్స్ ఏంటి? ఫస్ట్ మనకు స్తనాల వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి? ఒకటి పాలు ఇవ్వడానికి, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకి పాలు ఇవ్వడానికి అనేది మెయిన్ ఫంక్షన్. అది కాకుండా సెక్షువల్ ప్లెషర్ అనేది వస్తుంది. సెక్షువల్ ప్లెషర్ నిపుల్ స్టిమ్యులేషన్ వల్ల కానీ సెక్షువల్ ప్లెషర్ వస్తుంది. అది కాకుండా ఇంకొకటి కాన్ఫిడెన్స్. సో బ్రెస్ట్ అనేది నార్మల్గా ఉండటం వల్ల, మంచి షేప్, గుడ్ షేప్ బ్రెస్ట్ ఉండటం వల్ల ఒక ఫీమేల్కి ఫెమినిన్నెస్ అంటే ఆడతనం, ఫెమినిన్నెస్ ఏదైతే ఉంటుందో ఆ ఫెమినిన్నెస్ అనేది రిలేట్ చేసుకోవటం బ్రెస్ట్తోనే రిలేట్ చేసుకుంటారు. సో బ్రెస్ట్ అనేది కాస్మెటిక్గా బాగుండడం వల్ల ఫీమేల్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే వాళ్ళలో చాలామందికి ఈ బ్రెస్ట్ లేకపోవటం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంటుంది. అంటే నలుగురిలో, అంటే జనరల్గా ఫీమేల్స్ ఏమిటంటే డ్రెస్ చేసుకునేటప్పుడు కామన్గా ఒక్కొక్కసారి ఒక వేరే ఫీమేల్ ముందు డ్రెస్ చేంజ్ చేసుకోకూడదు అనే ఫీలింగ్ ఏమి ఉండదు. సో అలాంటప్పుడు ఏమవుతుంది? వాళ్ళు కంపేర్ చేసుకుంటారు. సో అలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చే అవకాశం ఉంటుంది బ్రెస్ట్ లేకపోవటం వల్ల. సో అలాగే బాడీ ఇమేజ్ అంటే ఒక్కొక్కసారి నార్మల్గా అపియర్ అవ్వడానికి ప్రాస్థెటిక్స్ వాడుతుంటారు. సో ఈ ప్రాస్థెటిక్స్ వాడి ఇదంతా చేయటం వల్ల కూడా ఒక్కొక్కసారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతుంటాయి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంటుంది. వాళ్ళలో ఉన్న ఏదైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ అసర్టివ్నెస్ కానీ ఒక్కొక్కసారి తగ్గే అవకాశాలు ఉంటాయి. అందరిలో అవుతుందని కాదు, కొంతమందిలో సెన్సిటివ్ పీపుల్లో అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇదంతా ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయవచ్చు అంటే బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అనేది ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా సరే క్యాన్సర్ తర్వాత ఇమ్మీడియట్గా కానీ, లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఏదైతే కీమోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ కానీ అయిపోయిన తర్వాత ఇక సెకండరీగా బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చేసుకున్నందువల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ లాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకపోవచ్చు. సో ఈ ప్రాస్థెటిక్స్ వాడాల్సిన అవసరం ఉండదు. ఆర్టిఫిషియల్ బ్రెస్ట్ షేప్ బ్రాస్, ప్యాడెడ్ బ్రాస్ ఎక్కువ ఉండడం, ప్రాస్థెటిక్ బ్రెస్ట్ వాడటం, ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఉండదు. సో బాడీ ఇమేజ్ బాగుంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఇలా బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ దీనివల్ల చాలా అడ్వాంటేజెసే కానీ డిసడ్వాంటేజెస్ ఉండవు అన్నమాట.